హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన హైటెన్షన్ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ చివరిదాకా క్రీజులో ఉండి జట్టును గెలిపించుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న లక్నో ఎస్ఆర్హెచ్ ని కేవలం 156 పరుగులకే కట్టడి చేసింది. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ విఫలమైంది. ట్రావిస్ హెడ్ 7 పరుగులు, అభిషేక్ శర్మ 0 పరుగులకే పెవిలియన్ చేరగా ఆ తర్వాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్ 1 పరుగే చేసి నిరాశపరిచాడు. ఇక 13 కోట్ల ప్లేయర్ లియామ్ లివింగ్స్టోన్ రాక మూడో మ్యాచ్ లో అవకాశం వస్తే 20 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 26 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన దశలో హెన్రిచ్ క్లాసెన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయి జట్టును ఆదుకున్నారు. హెన్రిచ్ క్లాసెన్ 62, నితీష్ కుమార్ రెడ్డి 56 పరుగులతో రాణించడంతో ఎస్ఆర్హెచ్ ఆ మాత్రమైన స్కోరు చేయగలిగింది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు వరుసబెట్టి పెవిలియన్ చేరారు. దీంతో 9 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 156 పరుగులు చేసింది. ఇక 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్ఎస్జీ ఓపెనర్లు తొలి వికెట్ కు 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మార్స్ 14 పరుగులకు అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ తో కలిసి రెండో వికెట్ కు 40 పరుగులు జోడించారు. 27 బంతులు 6 ఫోర్లు 2 సిక్సర్లతో ఐడెన్ మార్క్రమ్ 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక మరో పక్క వికెట్లు పడుతుంటే రిషబ్ పంత్ మాత్రం తనదైన స్టైలులో క్రీజులో పాతుకుపోయి చివరి వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించాడు. 50 బంతుల్లో 9 ఫోర్లతో ఒక్క సిక్స్ కూడా లేకుండానే 68 పరుగులు చేసి ఒంటి చేత్తో లక్నోకు విజయాన్ని అందించాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో విజయం అందుకోవడంతో లక్నో ఓనర్ గోయంక చిరునవ్వులు చిందించాడు. మరోపక్క ఎస్ఆర్హెచ్ బౌలర్లు తీవ్రంగా చివరి వరకు పోరాడారు. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన దశలో ఎస్ఆర్హెచ్ కు గెలిచే అవకాశాలు ఉండేవి. కానీ జయదేవ్ ఉన్నద్గత్ చివరి ఓవర్లో 3 ఫోర్లు ఇవ్వడంతో లక్నో 160 పరుగులు చేసింది. 5 వికెట్లు కోల్పోయి దీంతో 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ లో బోని కొట్టింది.